మ్యామ్ జనరల్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఆ సింప్టమ్స్ ఎలాగో ఉండవని చెప్పారు గదా! మనం ఏ టైంలో ఎలా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పగలుగుతాం? మామూలుగా మ్యారేజ్ అయ్యింది. హ్మ్. పిల్లలు కావాలనుకుంటున్నారు. ఒక 1 ఇయర్ ట్రై చేశారు అన్ని రకాలుగాను. అవ్వలేదు అనన్నప్పుడు ఆ పర్టిక్యులర్ కపుల్ ఫర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్నారని చెప్తాం. ఓకే. అప్పుడు టెస్ట్ ఇనిషియేట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడు విమెన్ ఏజ్ ఎప్పుడైతే 35 కంటే తక్కువ ఉందో అప్పుడు. హ్మ్. 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే హ్మ్. 1 ఇయర్ కాదు 6 మంత్స్ లోపలే వాళ్ళకి స్టార్ట్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ 2 తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తొందరగా ఏదో ఒకటి చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయాలి. సో, అందుకని ఓకే. ఇవాల్యుయేషన్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. హ్మ్. లేదు కొంతమందికి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, లేకపోతే సెక్షువల్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఉన్నాయి. లేదు ఇంకా జనరల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కంట్రోల్‌లో లేకపోవడం కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్స్ ఉండటము, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటాము. ఇలాగా. లేదు చిన్నప్పుడు ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నవాళ్ళు యాస్ సూన్ యాస్ దే ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే మేమిప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం అన్నప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. హ్మ్. అంటే వాళ్ళు ట్రై చేయకపోయినా వాళ్ళ ముందు హెల్త్ కన్సిడర్ చేసుకొని ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకుంటే వాళ్ళకి టైం వేస్ట్ కాదు. ఓకే. సో, మగవాళ్ళకి కూడా కొంతమందికి చిన్నప్పుడు సర్జరీస్ అవుతాయి. హెర్నియా సర్జరీస్ అని ఇట్లాంటివి గ్రాయిన్ ఏరియాస్‌లో సర్జరీస్ అవుతాయి. అలాంటి వాళ్ళు కొంచెం ముందే అప్రోచ్ అయ్యి టెస్ట్‌లు చేయించుకుంటే బెటర్. ఇంకొంతమంది మ్యారేజ్ పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటారు. ఆర్ పిల్లల్ని మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని కనడం పోస్ట్‌పోన్ హ్మ్. చేసుకోవాలనుకుంటారు. 25 ఆ ఏజ్‌లో వాళ్ళు. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ ఫెర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉంది?